హలో నమస్తే, వెల్కమ్ టు ఐఎన్బి తెలుగు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తూ ఉంది. ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి, అలాగే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది అనే అంశాలను అయితే మనం జిల్లా వ్యాప్తంగా ప్రజాభిప్రాయ మనం తెలుసుకోబోతున్నాం. ఎలా ఉంది పరిపాలన? ఆయన పరిపాలన అసలే బాగలే. అట్లా ఉంది, గుడ్లో మెల్లగా ఉంది. ఇక్కడ కూడా కొత్త నాయకుడు ఎవరైనా వస్తే బాగుంటుంది. రైతులకు గిట్టుబాటు ధర లేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. గెలిచిందాకేమో ఒక మాట, గెలిచాకేమో ఒక మాట. దీనిలో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ప్రస్తుతం మనం ఉన్నాం. తిరువూరు నియోజకవర్గంలో మనం పర్యటించి ప్రభుత్వం గురించి, ప్రభుత్వంపై ప్రజలకు ఎలాంటి అభిప్రాయం ఉంది, స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉంది, ప్రభుత్వంపై ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటనేది మనం తెలుసుకుందాం. ఎవరు మన ముఖ్యమంత్రి గారు? ఎవరు? చంద్రబాబు. ఎలా ఉంది పరిపాలన? పరిపాలన ఏముందంటే మొక్కజొన్న వేసాము. రేవంత్ రెడ్డి 2400 పెట్టిండు. ఇక్కడ 1700 1700 గిట్టుబాటు ధర లేదు. మందు కట్టలో 2000 1900. ఇంకా ఏమి జనాల మేము. మీ ఎమ్మెల్యే గారు ఎవరు? ఎమ్మెల్యే గారా? ఆయన మర్చిపోయావా? ఎమ్మెల్యేని మర్చిపోయావా? కొలిగిపూడి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే. ప్రజలకు అందుబాటులో ఉంటారు ఆయన? ప్రజలకు అందుబాటులో ఉంటారు. వస్తున్నారు అట్లా ఏదో వారికి ఓటు అడిగినప్పుడు వస్తాడు. మన ముఖ్యమంత్రి గారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? గుడ్లో మెల్లగా ఉంది. ఎన్ని మార్కులు వేస్తారు ఆయన పరిపాలనకి? 5 వేస్తారు. 10కి 5 లేదా 100కి 5? 10కి 5. మీ ఎమ్మెల్యే ఎవరు? ఎలా ఉంది పరిపాలన? ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడా? ఎన్ని మార్కులు వేస్తారు కొలికిపూడికి? ప్రజల తీర్పు. ఏ ప్రభుత్వం అయితే గట్టిగా పనిచేసిందో దానికే దాన్ని వదిలిపెట్టున్నారు. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగితే చెప్పండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్, ఈ ముగ్గురులో ఎవరు బలమైన నాయకులని మీరు అనుకుంటున్నారు? బలమైన నాయకుడు జగనే. జగన్. ఆయన అయితేనే బాగుంటుందా? ఆయన అయితేనే బాగుంటుంది. సమస్యలన్నీ ఓకే. మన ముఖ్యమంత్రి గారు ఎవరు? ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? మీ ఎమ్మెల్యే ఎవరు? కొలిగిపూడి శ్రీను. ఎలా ఉంది ఆయన పరిపాలన? ఆయన పరిపాలన కూడా వచ్చింది. జనానికి అందుబాటులో ఉంటున్నారా? ఎప్పుడో ఒకసారి. పెరిగిన పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయి మీ పరిస్థితులు? పరిస్థితులకి అంతే అతి దారుణంగా నడుస్తుంది వ్యాపారం. చేసేది ఎన్ని సంవత్సరాలు బట్టి వ్యాపారం చేస్తున్నారు? 30 సంవత్సరాలు బట్టి చేస్తాను. 30 సంవత్సరాలు బట్టి ఇదే వ్యాపారం. ఇదే వ్యాపారం. ఇప్పుడు గతంలో ఎలా అమ్మేవాళ్ళు రోజుకి కూలి, ఇప్పుడు ఎలా అమ్ముతున్నారు? ఇప్పుడేమి రావట్లేదండి పెద్దగా. ఇప్పుడు అసలు జనం కొనేవాళ్ళు ఈ ఎండకే ఎవరు పట్టుకొచ్చి ఎవరు కొంటున్నారు, చాలా ఇబ్బంది అవుతుంది. మన ముఖ్యమంత్రి గారు ఎవరు? ఎలా ఉంది పరిపాలన? నచ్చలేదా? ఎందుకని నచ్చలేదు? ఎందుకంటే పంటల రేట్ లేదు. ఒట్లు పండిస్తేనేమో ఈ క్రాప్ అని చెప్పేసి దింపుకోవట్లా. మొక్కజొన్న గిట్టుబాటు ధర లేదు. మామిడికాయ అయితే అసలు పచ్చుకునేవాళ్ళు లేదు. విసనకాయ అయితే మరి 2 రూపాయలకు 3 రూపాయలకు తీసుకున్నారు. కానీ ఒక 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, కొలుపుగూడి గానీ ఇక్కడ కృష్ణప్రసాద్ గానీ, ఎవరు పచ్చుకునేవాళ్ళు లేదు. కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయట్లేదా పంట? చేస్తే మేము మామిడికాయ 10 లక్షలు పెట్టి కొనుక్కుంటే నాకు పెట్టుబడి 10 లక్షలు, 30 లక్షలు అయింది. చేతికి 2 లక్షలు కూడా రావాలి. అధికారుల దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకెళ్లారా? లేరు కదా. అది ఏదంటే మనం బేరగాళ్ళు చెప్పేసి బయట నుంచి బేరగాళ్ళు రానివ్వట్లా, వాళ్ళే కొనుక్కుంటున్నారు, వాళ్ళే చేస్తున్నారు. దళారీ వ్యవస్థ బాగుంది. దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు. మీ ఎమ్మెల్యే ఎవరు? ప్రజలకు అందుబాటులో ఉంటారు ఆయన? ఏదో అట్లా ప్రజలకు అందుబాటులో అయితే ఉండాల. ఎన్ని మార్కులు వేయచ్చు ఈయన పరిపాలనకి? ఇక్కడ ఏపీకి బలమైన నాయకుడు జగన్ అని, లేదా పవన్ కళ్యాణ్ అని, లేదా చంద్రబాబు, ఎవరిని కోరుకుంటారు? జగన్ కోరుకుంటారు. ఎందుకని జగన్ కోరుకుంటున్నారు? అమ్మఒడి అంటే ఇప్పుడు తల్లికి 100 ముగ్గురికి ఇస్తున్నాడు ఆయన.
అలాగే జరుగుతుంది. ఓకే. నేను మామిడికి లేదండి, మామిడికి మామిడికి అసలు ఇదైనా అందుబాటులో లేదు, రేటు అసలు లేదు. మొక్కజొన్న మొన్న కింట ఎంత కమ్మారు? 1700. 1700. గిట్టుబాటు ధర 2400 మా కదా. దగ్గర నుంచి పోయేపాటికి మళ్ళీ ఇవాళ 2000, 2100. ఆ, అలా దగ్గర ఇట్లా జరుగుతుంది. ఓకే. మన ముఖ్యమంత్రి గారు ఎవరు? ఎలా ఉంది ఆయన పరిపాలన? గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం బెటర్ అయినా కొంచెం? ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆ, ఆయన ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఎన్ని మార్కులు వేస్తారు మీరు? అయ్యో ఒక మార్పు తగ్గే చంద్రబాబు ఒక మార్కు తక్కువే. మరి మీ ఎమ్మెల్యే గారు ఎవరు? అందుబాటులో ఉంటారా ప్రజలకి? అందుబాటులో ఆడ తిరిగి కూర్చుంటాడు, ఏ అందుబాటులో ఉండడం వచ్చే వస్తుంటే అప్పుడు ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే ఆయన దృష్టికి తీసుకెళ్తే వెంటనే పరిష్కరిస్తారా? ఇప్పటివరకే ఆయనకి ఎన్ని మార్కులు వేయచ్చు? తగాదలో జరుగుతూనే ఉంటాయి, అది మామూలు. వర్గపూడి గారు కూడా మంచిదే లేదు, మనిషి మనిషిగా ఒక రకంగా ఉంటుంది. ఓకే. ఎన్ని మార్కులు వేస్తారు కొలుకుపూడికి? 10కి ఏమి వచ్చినా 8, నా ఉద్దేశం అయితే 8 మార్కులు వేయవచ్చు. 8 మార్కులు వేయచ్చు. ఓకే. ఎలా ఉంది పరిపాలన? చాలా బాగుంది. బాగుందా? ఎందుకని బాగుంది? ఎందుకని బాగుంది? ఈ రైతులు కానివ్వండి, ఆయన చేసిన వాళ్ళు ఒకటేనండి, ఫ్రీ బస్ పెట్టడం అనేది చాలా తప్పది. ఫ్రీ బస్ పెట్టడం అనేది తప్పు, చాలా తప్పది. పెట్టినంత బాగానే ఉన్నది, కానీ ఈ తల్లికి ఆడపిల్ల 1500 వేస్తే ఇంకా బాగుండేది. అదొకటి కొంచెం మైనస్ కనపడుతుంది. ఆయన పరిపాలనకి ఎన్ని మార్కులు వేయచ్చు? ఆయన పరిపాలనకి 100కి ఎన్ని మార్కులు వేయచ్చు? 100కి 80% 80% వేయచ్చు. మీ ఎమ్మెల్యే ఎవరు? కొలిగిపూడి. ఎలా ఉంది పరిపాలన? వేస్ట్. ప్రజలకు అందుబాటు. అసలు నేను ఒకప్పుడు ఇక్కడ ఎంపీటీసీ పోటీ చేశాను. ఊరు మొత్తం ఏకమయ్యి నన్ను మా ఇంటికి 3 సార్లు వచ్చి ఎంపీటీసీ పోటీ చేయాలంటే నేను ఎంపీటీసీ పోటీ చేస్తే నా కంటికి ఇబ్బంది వచ్చింది. అదవరికి పాలుదాస్ గారు మా టీడీపీలో ఉన్నారు, ఆయన గారు వచ్చి మా ఇంటికి వచ్చి నన్ను పరామర్శించారు. కానీ ఆ కొలిగిపూడి అన్న అతను, నువ్వు అసలు నేనంటేనే ఎవరో అతను తెలియదు, గుర్తింపు లేదు. అది అలాంటి ఎమ్మెల్యే మాకు దొరికాడు. దాని వల్ల మా మండలానికి, మా నియోజకవర్గానికి బాగా మైనస్. ఎన్ని మార్కులు ఇచ్చాను పరిపాలన? ఆయనకి అసలు 0 ఇచ్చు, అసలు ఏం లేదు. మళ్ళీ టికెట్ ఇస్తే గెలుస్తాడా? అసలు ఏమీ లేదు. మన ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు. ఎలా ఉంది పరిపాలన? బాగుంటామంటే ఒక మాటలో చెప్పండి. బస్సులు ఫ్రీ పెట్టాలకే ఆదరణ అవుతుంది, అంతే తప్ప ఉద్యోగాలకి పోయే వాళ్ళకి ఉపయోగపడే పనులు బాగుంటాయి. 2 పోలారం కానీ ఈ పనులు అయితే ఉపయోగం. ఉచిత బస్సు పథకం పెట్టడం వల్ల మీ ఆటోల పరిస్థితి ఎలా ఉంది? ఆటోకి మైనస్. మరి పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచారు, దానికి ఎలా చూడచ్చు? అది మైనస్. మరి అందరికి పెరిగింది, మనకు ఎమ్మెల్యే గారు ఎవరు? ఇప్పుడు శ్రీనివాసరావు గారు. ప్రజలకు అందుబాటులో ఉంటారు ఆయన? పర్లేదు. మీ నియోజకవర్గంలో ప్రజా సమస్యలు వింటారు ఆయన? అంతదాకా మనకు తెలియదులే. మీ ఎమ్మెల్యే గారు ఎవరు? ఎమ్మెల్యే గారు తిరుగురు, ఆయన పేరు ఏంటండి? కొలికిపూడి శ్రీనివాస్ గారు. ఆయన చూసారా ఆయన ఎప్పుడన్నా మీరు? ఓటేసారా? వేసి. మరి మీకు అందుబాటులో ఉంటున్నాడా? ఆయన అసలు మాకు మట్టికే కనపడలేదు, కంటికే కనపట్ల. అసలు మరి ఎన్నికలప్పుడు తప్ప మామూలుగా కనపడదు. ఎన్నికలప్పుడు చూడటమే, మళ్ళీ కనపడ. మరి మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చాడా? వెయ్యి రాలే. జగన్ పరిపాలన బాగుందా, చంద్రబాబు పరిపాలన బాగుందా? లెక్కేసుకుంటే అసలు ఆయనదే బాగుంది. ఆయనదే బాగుంది. ఎందుకని ఎందుకని బాగుంది మీకు? ఆయన అనుకుని అన్ని చెప్పారు జనాలు. అంతమే కానీ ఇచ్చిన లేడు. 5 ఏళ్లలో రాజధాని కడతారంటారా చంద్రబాబు గారు? ఏమో తెలియదు. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు, ముగ్గురు ఎవరు పెద్ద నాయకుడు అంటారు? ఏళ్ళలో అసలు అనుకుంటే జగన్ గారే. 2029లో ఎవరు వస్తే బాగుంటది ఆంధ్రప్రదేశ్? మీకు ఎప్పుడు వస్తారో, మళ్ళీ రాబోయానికి ఎవరు వస్తారో మనం అడిగి చెప్పుకోవాలి ముందే. మీరైతే ఎవరు కోరుకుంటారు? ఎవరు కోరుకుంటాం లేండి, ఇప్పుడు ఎందుకు లేదు. ముఖ్యమంత్రి ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? బాగుందండి.
బాగుంది అంటే ఎలా, మీకు ఎలా నచ్చింది? అన్ని డెవలప్మెంట్స్ చేస్తున్నారు కాబట్టి ఓకే. సూపర్ 6 పథకాల గురించి తెలుసా మీకు? తెలుసు. ఏ పథకం నచ్చింది మీకు? అన్ని పథకాలు, తల్లికి వందనం, తర్వాత ఆడపిల్ల నిధి, ఓకే. అవన్నీ గత ప్రభుత్వం నవరత్నాలతో పోల్చుకుంటే బాగున్నాయి సూపర్ 6 పథకాలు? బాగున్నాయండి. జగన్ గవర్నమెంట్ బాగుందా, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిదే బాగుంది. బాగుంది. 5 ఏళ్లలో రాజధాని కడతారంటారా? కడతారండి. యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారు. 5 ఏళ్ళు ఇస్తారా? ఇస్తారండి. నమ్మకం ఉందా? మాకు కూడా ఇస్తారేమో అని మేము చూస్తున్నాం. అవునా? అవును. మరి ఆరోగ్యశ్రీ పనిచేయట్లేదు, ఏంటి పరిస్థితి? కొన్ని చోట్ల రన్ అవుతుందండి, కొన్ని చోట్ల అంటే హాస్పిటల్ ఇష్యూస్ వల్ల ఇవ్వలేదు, కొన్ని చోట్ల అయితే రన్ అవుతుంది. మీ ఎమ్మెల్యే ఎవరు? శ్రీనివాసరావు గారు. ఎలా ఉంది పరిపాలన? ఆయనది బాగుందండి. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? అందుబాటులోనే ఉంటారు. అన్ని ఇప్పుడు పేషెంట్స్ CMRF అన్ని ఆయన రిలీజ్ చేస్తున్నారు 2-3 months లోనే. ఎన్ని మార్కులు ఇచ్చాను పరిపాలనకి? ఆయనకి ఎన్ని మార్కులు అని మీరు నన్ను అడగకూడదు, మీరు చెప్పాలి. ఏంటంటే 100కి ఎన్ని ఇచ్చారు? 100కి 100 ఇస్తా నేనైతే ఎమ్మెల్యే గారికి. అసలు మరి ముఖ్యమంత్రి గారికి? ముఖ్యమంత్రికి కూడా ఇస్తా. జగన్కి ఎన్ని ఇస్తారు? ఇవ్వనండి ఆయనకి. ఏపీలో చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ ఎవరు సమర్థవంతంగా గవర్నమెంట్ నడపగలరు? చంద్రబాబు గారు. చంద్రబాబు గారు. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ ప్రభుత్వాన్ని నడపగలరా, పవన్ కళ్యాణ్ నడపగలరా? లోకేష్ గారే నడుపుతారండి. పవన్ కళ్యాణ్ గారు నడపలేరా? నడపలేరండి. ఆయన పరిపాలన ఎలా ఉంది ముఖ్యమంత్రి గారిది? ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది. బాగోలేదు, చెప్పింది ఒకటి చేసేది ఒకటి. సూపర్ 6 హామీలన్నీ నెరవేర్చారు. ఏమి లేదు, ఆయన చెప్పింది ఏం చేయలేదు. రైతులకేమో 20,000 ఇస్తానండు, 12,000 13,000 ఇస్తాడు. డోగరా గూపోళ్ళకి అండు, ఏమీ లేదు. మరి తర్వాత వీళ్ళు వారంటీలు ఉంటారు కదా, వాళ్ళు మొత్తం తీసేసిండు. బియ్యం కూడా ఆంబులెన్స్లు కూడా తీసేసిండు గవర్నమెంట్. ఇంకెవరు చెప్తారు? ముసలోళ్ళు ఏడపోయి చూపించుకుంటారు. అనవసరం, ఇక అయిపోయింది. చేయరు ఇక ఆయనకి. ఈసారి జగనే వస్తాడు. జగన్ గవర్నమెంట్ బాగుందా గతంలో? ఇప్పుడు జగన్ గవర్నమెంటే బాగుంది పక్కాగా. ఈ పవన్ కళ్యాణ్ అనేది, చంద్రబాబు నాయుడు అనేది వాళ్ళు వేస్ట్. మన ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి ఎవరు తెలియకుండా మనం ఎలా ఉంది పరిపాలన? పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అయితే చంద్రబాబు నాయుడు అయితే ఒక కరెక్టే, కానీ కరెక్ట్ ఇప్పుడు లేదు, లైన్ లో లేదు. పైన మోడీ గారు అంత చేసినా కానీ ఇక్కడ ఏం లేదు. మోడీ గారు డీజిల్, పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు పెంచేశారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అదే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే పొరపాటును కూడా పెట్రోల్ దొరికటం కాదు కదా, చూడటానికి కూడా ఉండేది కాదు. మోడీ 2014లో అధికారంలోకి వస్తే నల్లధనాన్ని వెలికి తీసి పేదలకు పంచుతానన్నారు, పంచలేదేంటి? టైం ఉంటది అంటే, ఆయన ఉన్నంతకాలం ఏదో చేస్తానే ఉన్నారు కదా. మీ ఎమ్మెల్యే గారు ఎవరు? కులిపూడి శ్రీనివాసరావు. ఎలా ఉంది పరిపాలన? పరిపాలన బానే ఉంది, అయితే వాళ్ళ పార్టీలో సైకిల్ లేదు. తిరువూరికి సరైన నాయకుడు ఏ పార్టీ అయినా పర్లేదు, ఎలాంటి నాయకుడు రావాలని కోరుకుంటున్నారు పార్టీలకు అతీతంగా? పార్టీకి అతీతంగా ఏముంది, అంతా మంచి చేసే వాళ్ళు కావాలి, ఎవరు వచ్చినా కానీ. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఎన్ని మార్కులు వేయచ్చు? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఎన్ని మార్కులు వేయచ్చు అంటే ఆలోచించాల్సింది. ఎందుకంటే ఇంతమటి కొత్త పెన్షన్స్ ఏమన్నా ఇస్తా అన్నాడు. ఇంత మటుకి 3 సంవత్సరాలు అయింది, ఇంత మటుకి ఇవ్వలేకపోయింది. 2 సంవత్సరాలు దాటింది, ఇంత మటుకి ఇవ్వలేదు పెన్షన్లు. వికలాంగుల పెన్షన్లే ఉన్నాయి, ఆయన తీసేసిండు ఏదో వంక పెట్టుకొని జగన్. ఈయన మాత్రం ఏం చేసిండు? ఈయన ఏం చేయలేదు కదా. కొత్త ఇస్తే అది దేన్ని తీసేసారో అవన్నీ ఎంక్వైరీ కూడా ఉంది మనకి, అవి కూడా లేవుగా. జగన్ పాలన అంటే దానికి ఉదాహరణ నేను ఒకటే చెప్తున్నా. నేను హ్యాండిక్యాప్, నాకు 2014 నుంచి పెన్షన్ ఇస్తున్నారు. జగన్ గవర్నమెంట్ లో తీసేశారు. జస్ట్ ఒక కారణం ఏంటంటే ఐటీ రిటర్న్స్ నేను చేస్తున్నా అని చెప్పి. ఐటీ కట్టట్లా నేనేమి, ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేస్తున్నా ప్రతి సంవత్సరం. ఆ సబ్మిట్ కూడా చేయకూడదట, దానివల్ల నాకు తీసేశారు. తీసేసినందుకు కాదు నేను ఈయన వచ్చి ఈయనైనా కొత్త ఇవ్వాలిగా, అది లేదు కదా. అది జగన్ గవర్నమెంట్ బాగుందా, చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా? బెటర్ అనిపిస్తుందా రెండిట్లో కంపేర్ చేసి చూస్తే? ఆయనే జనాలకి ఇదిగో అని ఆయన ఇచ్చుకుని పోయిండు. ఈయన అమరావతి అంటాడు, అది లేదు ఇది లేదు. ఎలా ఉంది పరిపాలన? బాగుందా? మీకు సూపర్ 6 పథకాలు అందుతున్నాయా? రోడ్లు ఎలా ఉన్నాయి రాష్ట్రంలో? మీ గ్రామంలో ఏమన్నా సమస్యలు ఉన్నాయా?
బాగానే ఉన్నాయి. చంద్రబాబు పాలన బాగుందా, జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా? ఏదని పర్లా. మీ ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నాడా ప్రజలకి? అందుబాటులో ఉన్నాడు. ఎన్ని మార్కులు వేస్తారు చంద్రబాబు గారి పరిపాలనకి మీరు? 90 వేసుకోవడానా? మరి ఎమ్మెల్యేకి? మీకు ఒక టఫ్ క్వశ్చన్ అడిగితే చెప్పండి. పవన్ కళ్యాణ్, జగన్, చంద్రబాబు వీళ్ళ ముగ్గురులో రాష్ట్రంలో ఎవరు ఎక్కువగా ఫాలోయింగ్ గల నాయకులు, సమర్థవంతులు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకని అంత సమర్థులని చెప్తున్నారు? పరిపాలన బట్టి. ముఖ్యమంత్రి ఎవరైనా? చంద్రబాబు నాయుడు గారు. ఎలా ఉంది పరిపాలన? చాలా బాగుంది. చాలా బాగుంది. ఎందుకని బాగుంది అంటున్నారు? ఎందుకని బాగుంది? బస్సులు అద్దాల కీబోర్డ్ పెట్టిండు. నచ్చలా మాకు. కాలనీలు కట్టుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తున్నారు. కాలనీలు వదల్లా కట్టుకుంటే మంచిది. ఇంకా మరి బస్సుకి మన ఇల్లు వదిలితే కట్టుకుంటాం శుభ్రంగా. మరి ఆడవాళ్ళకి 1500 అన్నారు. అవి ఏమి ఇవ్వలేదు. జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలు బాగున్నాయా, సూపర్ 6 పథకాలు బాగున్నాయి చంద్రబాబు గారు? చెప్పాలంటే రెండు బాగున్నాయి. అట్లా నవరాత్రులు రెండు కరెక్ట్ కాదు. గెలవడానికి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం బెటరా కదా? బెటర్ ఏం లేదు. అది కూడా బెటర్ లేదు. దానికంటే మంచిగా ఉంటుంది అనుకున్నాం. అది అట్టే ఉంది. పవన్, చంద్రబాబు, జగన్ ఈ ముగ్గురులో సమర్థవంతమైన నాయకుడు? మొన్నట్లాగా తమిళనాడు విజయ్ గెలిచిందిగా, అక్కడ ఇక్కడ కూడా కొత్త నాయకుడు ఎవరైనా వస్తే బాగుంటది. వీళ్ళిద్దరు తప్ప, చంద్రబాబు నాయుడు, జగన్ తప్ప. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందా? పవన్ కళ్యాణ్ కూడా కాదు, ఎవడన్నా రావాలి, పని చేసేవాడు రావాలి, జనానికి పని చేసేవాడు రావాలి, వాళ్ళని గెలిపించుకోవాలి. సూపర్ 6 పథకాలు మీకు అందుతున్నాయా? అన్ని అమలు చేసామని చంద్రబాబు నాయుడు గారు మంత్రులు చెప్తున్నారు. ఓకే, రోడ్ల పరిస్థితి ఎలా ఉంది ఏపీలో? పెరిగిన డీజిల్ రేట్లు ఎలా మీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి? ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నారు ఈ ఆటో? 4 సంవత్సరాల నుంచి. గతంలో మీ ఆదాయం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో మాకు కొద్ది తగ్గిన ఏదో 11 రూపాయల డబ్బులు వచ్చి అది మమ్మల్ని ఆదుకోండి. వాళ్ళ సర్వీస్ లేదంటే ఏదో 11లో మా పిల్లలకైనా లేకపోతే ఫ్యామిలీకైనా అమ్మఒడానో లేకపోతే తల్లిదండ్రులు 18,500 ఏదో డబ్బులు వచ్చింది. జగన్ ₹1 రాల. జగన్ పరిపాలన బాగుందా, చంద్రబాబు పరిపాలన? జగన్నే బాగుంది. జగన్నే బాగుంది. నవరత్నాలు బాగున్నాయా, సూపర్ 6 పథకాలు బాగున్నాయా? ఇప్పుడు మీరు ఒకటి గమనించాలా, నవ అంటే 9, 6 అంటే 6. ఈయనే 2 తగ్గించాడు. ఇంకేంటి ఆయన ఇచ్చేది? మీ ఎమ్మెల్యే ఎవరు? సోమదాస్ గారు. సోమదాస్ గారు ఎమ్మెల్యే గారా? కొలికిపూడి శ్రీనివాస్ గారు ఆళ్ళే కొట్టుకుంటారు. అక్కడ మహానాడు, ఇక్కడ మహానాడు 2 జరుగుతున్నాయి తిరువురులో. ఇప్పుడు అక్కడ ఎంపీ మహానాడు, ఇది ఎమ్మెల్యే మహానాడు. ఇప్పుడు జనం ఏ మహానాడుకి వెళ్ళాలి? అక్కడికి వెళ్తే అంటారు చూడు, విడితే పాము కోపం కలిస్తే కప్పకు విడిపోయిన అట్లా. గవర్నమెంట్ ఎవరిదైనా ఒకలాగే ఉంది మా ఉద్దేశం. ఎవరు వాళ్ళున్నా వీళ్ళున్నా మా రోడ్డు మీద బళ్ళు వాళ్ళని ముందు పొద్దాక అది అడ్డం వస్తుంది, ఇది అడ్డం వస్తుంది అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కానీ మాకు ప్రత్యామ్నాయం ఏం చూపించట్లేదు. ఎవరైనా ఏ నాయకులైనా రోడ్డు మీద బతికే వాళ్ళ దగ్గరికే పోతున్నారు. కానీ షాపులు కానీ అవి కానీ రోడ్ల మీద కట్టుకున్న వాళ్ళని పెద్ద పెద్ద వాళ్ళకి ఎవరో పోరు. ఎవరు చేసినా కానీ అప్పులు ఎక్కువైపోతున్నాయి. చంద్రబాబు గారు చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు చేసినా అప్పులు ఎక్కువ తీసుకొచ్చేసి ఉచిత పథకాలు పెట్టి జనాలకు ఇస్తున్నారు. మంచిదే, నేను కాదనట్లేదు. అయితే అది శాశ్వతమైన పరిష్కారాలు కాదు. ప్రజలకి ఎలాగ చేస్తే దేన్ని ఆశించకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలబడతారనేది పద్ధతి తీసుకురావట్లేదు ఎవరు చేసినా కానీ. ఉచిత పథకాలు ఇస్తే మాకు మంచిదే, కాదని మేము అంతలా తీసుకుంటాం. వాళ్ళు ఇస్తే నేను తీసుకుంటున్నా, అట్టని కాదు. అలా కాకుండా రేట్లను అదుపులో పెట్టాలి ఒకటి మెయిన్. తర్వాత రైతులకి గిట్టుబాటు ధర లేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులకి మందు కట్టకి ఎంత రేటు ఉంది, అలాగే వడ్ల బత్తాకి రేటు లేదు. గవర్నమెంట్ వచ్చినా కానీ వాళ్ళు ఏదో చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. అది చాలా ఇబ్బంది పడుతుంది. దానివల్ల పేదవాళ్ళకి మంచి చేయాలి కానీ ప్రజల మీద భారాలు ఎక్కువ పడేస్తున్నారు. ఇవాళ వీళ్ళు ఇస్తూ వాళ్ళు చంద్రబాబు గారు ఇస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. అయినా కానీ మళ్ళీ దాని మీద మాకు ఏదో దాని మీద రూపాయి ఇస్తే 4 రూపాయలు నష్టపోతున్నాం. అలా కాకుండా రెండోది ఏంటంటే బాగా మానభంగాలు జరుగుతుంది, విపరీతమైన మానభంగాలు.
మహిళల మీద అలాంటివి చేయకూడదు. అది దానికి చట్టం అనేది లేదు. మహిళల మీద ఒక చట్టం అనేది తీసుకొచ్చేసి దాన్ని ఖచ్చితంగా చేసే విధానం ఎవరు చేయలేకపోతున్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినా. ముందు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, అసలు అలాంటివి మేము ఏమి చేయను, జగన్మోహన్ రెడ్డి డేటా మొత్తం తీసుకెళ్ళిపోయిండు, హైదరాబాద్లో పెట్టిండు, అంతా ఏం చేసిన అన్నారు. అది మళ్ళీ ఆయన ఉప ముఖ్యమంత్రి వాళ్ళు తీసుకొచ్చి బయటకి ఏమైనా పెడుతున్నారు, దాన్ని ఒక్క మాట మాట్లాడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి కదా, ఆయన చేయాలి కదా. మహిళల మీద ఎలా జరుగుతున్నాయా, మానవంగాలు ఎన్ని జరుగుతున్నాయి, చిన్న చిన్న బాలికల మీద జరుగుతున్నాయి. అవి దాన్ని ఎవరు అరికట్టలేకపోతున్నారు. అలాంటిది ఒక చట్టం లేదు. చట్టాలు పెడుతున్నారు, పేర్లకే పెడుతున్నారు, కానీ దాన్ని అనుసరించట్లేదు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారంటారా? ఆయన అవుతాడో లేదో అనేది, కానీ అసలు ఆయన మొన్న మాట్లాడిన ఎలక్షన్ల ముందు మాట్లాడిన మాటకే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడిన మాటకు సంబంధం లేదు. ఊరికే వీళ్ళు ఎవరి మీద ఒకళ్ళు ఖర్చు సాధింపులే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, చంద్రబాబుని లోపల పెట్టించారు, వీళ్ళు వచ్చారు వాళ్ళ లోపల పెట్టిస్తున్నారు. వాళ్ళు చూసుకోవడం కాదు, ప్రజలకు అసలు ఏం భారాలు పడుతున్నాయి. ఒక గవర్నమెంట్ వస్తుంది, ఆ గవర్నమెంట్ వేసుకోవడానికి వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. అవి చెరిపేయడానికి మళ్ళీ కొన్ని కోట్లు అవుతున్నాయి, మళ్ళీ వేయడానికి కొన్ని కోట్లు అవుతున్నాయి. అలా కాకుండా ఏదైనా గవర్నమెంట్ బిల్డింగ్ల మీద కానీ, గవర్నమెంట్ ఆస్తుల మీద కానీ గవర్నమెంట్ పేరే ఉండాలి. అది నా ఉద్దేశం. ఎవరమ్మా? చంద్రబాబు ఎలా ఉంది ఆయన పరిపాలన? ఆయన పరిపాలన అసలే బాగలే. మరి ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి డబ్బులు వేస్తానండి అయ్యా. మరి 1500 వేస్తానంది. ఆ 1500 ఇప్పుడు 2 సంవత్సరాలు వెళ్ళి 3వ సంవత్సరం. మరి ఆయన పరిపాలన ఏంటి మాకు చెప్పు? ₹1 వేసిండా? వేయలే. గెలిచిందాకేమో ఒక మాట, గెలిచాకేమో ఒక మాట. ఎసమాటి నాయకులు ఉంటే లేకపోతే మాకు అవసరమా? ఎట్టాన్ని కట్టం చేసుకునే తింటున్నాం నాన్న, బాధపడే తింటున్నాంగా. నువ్వు ఇచ్చిన రూపాయి మేము ఇంతవరకు తెల్లా. అందుకో జగన్ ఇచ్చిండు అంటే 18,000 వేసిండు సంవత్సరం నెలకి. వేసినా మేము తీసుకున్నాం. చెప్పులు కుట్టినోడు డబ్బులు వేసిండు, ఆటో వాళ్ళకి డబ్బులు వేసిండు. ఇవన్నీ జాతనే ఉండు. ఆయన గెలిచి బాగుపడ్డాని ఏనొచ్చి వీళ్ళు ముగ్గురు కలిసి చేసి ఏం సుఖపడుతున్నారు జనాలు. ముగ్గురు ఎవరెవరు? ఈ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మరి ఇంకొక ఆయన మోడీ. మరి ముగ్గురు కలిసి ఏం సహకారం చేస్తారు? మాయ తీసుకొని తినడానికి వచ్చారు వీళ్ళు. అంతేగా, కష్టపడి సొమ్మేగా మేము. ఇటు పన్ను, పిల్లకి పన్ను, మనిషికి పన్ను. మరి ఇవన్నీ తీసుకొని ఆడ పెడుతున్నారు. మాకు ₹1 ఇస్తున్నారా? 2 సంవత్సరాలు అది 3వ సంవత్సరం వచ్చింది. ఇంతవరకు నువ్వు విత్తనాన్ని ఇయ్యలేదు. మళ్ళీ నువ్వు ఈసారి అతవా గెలుస్తావా? 2000 ఇంకా 15 సంవత్సరాలు వాళ్ళే గెలుస్తారని చెప్తున్నారు. ఎవరు గెలవరు. మీకు జగన్ పరిపాలన బాగుందా? చంద్రబాబు జగన్దే బాగుంది మాకు చూడబోతే. ఎందుకని బాగుంది ఆయనకి ఇప్పుడు? ఎందుకంటే చెప్పులు కుట్టోడు డబ్బులు ఇచ్చిండు, మిషన్ కుట్టోడు డబ్బులు ఇచ్చిండు. మరి 18,000 45 సంవత్సరాలకు వేసిండు. ఇచ్చిండా లేదా? మరి ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులు ఇస్తాం. ఎమ్మెల్యే ఎవరు? ఎప్పుడు ఇప్పుడా? ఏనా కొలిపోగి శ్రీనివాసరావు గారు. ఇప్పుడు ఆయన జనాలకు అందుబాటులో ఉంటున్నారా? ఎవరికి ఉంటుండో ఎవరికి పెడుతుండో మాకు తెలియదు. మాకేమన్నా ₹1 ఇచ్చి మాకు మంచి చెడు చేస్తే మరి ఫలానా ఆయన మంచిగా చేసిందని అంటాం. అసలు ఆయన మంచిగా చేయడం మాకేం తెలుసు? ఆయన ముక్కు తెలియదు, మాకు ఇబ్బందులు ఉన్నాయా? మాకు ఇబ్బందులు ఏమండి. మేమిద్దరం ముసలాళ్ళం, మేము చేసుకోలేకపోతున్నాం. ఇవాళ ఇక్కడికి వచ్చి నీళ్ళు పోయి మనం పోతే మేము ఇక్కడికి రాలేము. మరి మేము ఎవరు తెచ్చుకొని తినాలి చెప్పండి? న్యాయమా కాదా? 65 సంవత్సరాలు వచ్చినా పింఛనే ఇవ్వట్లేదు ఆయన. మరి ఈ పోతాళ్ళు ఏడ తెచ్చుకొని తింటారు? కష్టం చేసుకొని తినే మనుషులేగా ఎకరాలు లేవు. తెచ్చుకుంటే తింటాం, లేకపోతే లేదు. అసమంటి వాళ్ళకి ఇవ్వాలి కానీ ఒట్టొట్టు వాళ్ళందరికి ఎత్తన్నాం, పోతున్నాం, రోడ్లు పోతున్నాం, చెరువులు పోతున్నాం అంటే సరిపోద్దా? కడుపులో పోవస్తుందా? రాదుగా నాన్న. పరిపాలనకి ఎన్ని మార్కులు వేస్తావు నువ్వు? నేను అసలు ఈసారి ఎమ్మెల్యేకి ఎన్ని మార్కులు వేస్తావు? ఎవరికి